వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో దారుణాలు చేసి 1,00,000 మంది ప్రాణాలు తీసి సంపాదించిన డబ్బులు సాక్ష్యాధారాలతో దొరకబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ముందస్తు బెయిల్ రాలేదు. సిట్ అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో బంధించింది. ఆయన చేసిన లూటీకి అనేక సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి ఆయనకి బెయిల్ రావట్లా. ములాఖాతులో వాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి ఓదార్చి వచ్చాడంట బయటికి. సిద్ధార్థ రెడ్డితో పాటు షర్మిలారెడ్డి కూడా మిథున్ రెడ్డిని కలిసి ఓదార్చి వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారంటే, అక్రమ కేసులు అరెస్ట్ చేస్తారని మాకు తెలుసు, ఆయన స్థాయి గొప్పది కాబట్టి ఆయన స్థాయిని దిగజార్చడానికి తగ్గించడానికి టీడీపీ అరెస్ట్ చేసింది అంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ రెడ్డి షర్మిలారెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ ఎందుకు రాలేదు అన్న వాస్తవాలు తెలుసుకోవాలి. అంటే అక్రమ కేసు అని బెయిల్ రావట్లేదని చెప్పి మీరు సుప్రీంకోర్టుని నిందిస్తున్నారా, సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నారా? సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు, షర్మిలారెడ్డి వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిన తీరు, మిథున్ రెడ్డి అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు అరెస్ట్ అయిన తీరు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. సిద్ధార్థ రెడ్డి, షర్మిలారెడ్డి మిథున్ రెడ్డి వాదార్చి బయటకు వచ్చారంట. ఆయన లోపల కుంగిపోతున్నాడంట. ఆయన స్థాయిని దిగజార్చడానికి రాజకీయ కుట్ర జరుగుతూ ఉందంట సిద్ధార్థ రెడ్డి ఆరోపిస్తున్నాడు. దొంగల ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని దొంగలందరూ కలిసి లూటీ చేసుకుని ఇవాళ నేల చూపులు బేల మాటలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మిథున్ రెడ్డి మరి వాళ్ళ స్థాయి దిగజార్చడం, ఆల్రెడీ దిగజారిపోయిన మనుషులే కదా వాళ్ళందరూ. అక్రమంగా అన్యాయంగా వాళ్ళు చేసిన అన్నీ కూడా మనం చూస్తే వాళ్ళకి స్థాయి ఏముంది? ఏ స్థాయి అంటున్నాడు అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? జైలు స్థాయి అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు మేట్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, అందరికీ రూమ్మేట్స్ క్లాస్మేట్స్ ఉంటారు, మరి ఈయనకి జైలు మేట్స్ ఉంటారని. మరి ఈ రోజున ఆయన జైలు మేట్స్ ని నాతో పాటు ఎవరెవరో ఉంటే ఎట్లాగా, అందరికీ పరిచయం వాళ్ళు ఉంటే బాగుండిద్ది, నా ఎంపీలు నా ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఈ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేయించాడు. అంటే మొన్న మళ్ళీ తిరిగి 11వ తారీఖున కోర్టుకు రమ్మని సరెండర్ అవ్వమని చెప్పిన టైంలో పుట్టినరోజంట. మరి పాపం ఆయన వేద ఆశీర్వచనాలు తీసుకునే టైంలో నాకు అనిపించింది, ఏమని ఆశీర్వదించుంటాడంటారు ఆ బ్రాహ్మణుడు? నాకేమనిపించిందంటే అంటే ఎలకాలం ఇలానే ఉండాలన్నాడా, లేకపోతే ఏంటి, లేకపోతే 3 దోపిడీలు 6 ఈ విధంగా కోట్లాది రూపాయలు దోచుకోవటాలతో వర్ధిల్లని అన్నాడు. సహజంగా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అంటారు, శతమానం భవతి అంటారు, ఆయుర ఆరోగ్య ప్రాప్తి అంటారు, ఈయనకి జైలు ప్రాప్తి అని అంటారు. ఖచ్చితంగా. ఆ మధ్య మనం వినాయక చవితికి ఒక పంతులు గారు చక్కగా పూజ చేస్తూ వెంటనే ఈ పీడ విరగడవ్వాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పీడ వదిలిపోవాలని చెప్పేసి పూజ చేశాడు. దాని ఫలితంగానే 2024 ఎలక్షన్ అని చెప్పి అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. ఆ విధంగా ఆయన నాకు తెలిసి ఏమని ఆశీర్వదించుంటాడంటే, మద్యం కుంభకోణంలో చేసిన వాళ్ళందరూ కూడా శీఘ్రమే జైలు ప్రాప్తిస్తూ అని చెప్పుంటాడు. మరి లేకపోతే వీళ్ళు పుట్టినరోజంట వేడుకలంట చేసి ఏమో చండాల పనులను, జగన్మోహన్ రెడ్డి డైలాగ్ అదే, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అని చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మిథున్ రెడ్డి అతనికి సంబంధం లేదు, ఎంపీ, ఆయన స్థాయే వేరన్నప్పుడు ఆ స్థాయి వ్యక్తి మరెందుకు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ లేకుండా ఈ మినిస్టర్ గారు వచ్చి దీంట్లో ఉన్నారు? స్థాయి ఉంది, వాళ్ళ స్థాయి దొంగతనాలు చేసే స్థాయి వేరే కదా. ఇప్పుడు అందరూ దొంగలతో ప్రయాణం చేయలేరు, దొంగలతో కలవలేరు, దొంగలతో మాట్లాడలేరు, దొంగలతో సావాసం చేయలేరు. సావాసం చేయని స్థాయి వాళ్ళది. అదే వీళ్ళు, అది సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నట్లుగా మా స్థాయి వేరే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మేము దొంగలు, మా స్థాయి వేరే ఉంది, అందరి స్థాయిలందు మా స్థాయే వేరయ్యా అని చెప్పుకునే పరిస్థితి అనమాట ఈ రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మరి రోజా ఆడుదాం ఆంధ్రాలో వీళ్ళిద్దరు భాగస్వాములు కదా, దోచుకోవటంలో దాచుకోవటంలో. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్నాప్ చైర్మన్ గా ఉన్నట్లున్నారు, ఆవిడ కూడా దాంట్లో ఉన్నారు మినిస్టర్గా. అప్పుడు మరి ఆవిడ ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టకూడదా? నేను కూడా వెళ్ళి ములాఖత్తు చూసి వచ్చాను. మరి ఏం మాట్లాడాలి అంటే, అన్యాయం, అక్రమం, మేము మంచోళ్ళం, చాలా బుద్ధిమంతులు, మాకు దొంగతనం అంటే తెలియదు, దోపిడీ అంటే తెలియదు, అసలు మద్యం స్కామ్ అంటే ఏంటో తెలియదు, కానీ మద్యం మీటింగ్ లో మాత్రం మిథున్ రెడ్డి ఉంటాడు. ఏ విధంగా తయారు చేయాలి, ఏ కంపెనీలో గన్ పాయింట్ పెట్టి గురి పెట్టి వాళ్ళని భయపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు దాంట్లో ఆ మద్యం సీసాల్లోకి వెళ్ళాలి, ఆ మద్యం సీసాలకి మూతలకి దాని మీద వేసే స్టిక్కర్లకి అవి పెట్టి అట్ట పెట్టెలు కూడా చివరికి అమ్ముకునే స్థాయి అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ జగన్ రెడ్డి బొమ్మ వేస్తున్నారండి వీళ్ళు, అన్ని చోట్ల దేన్ని వదిలిపెట్టాలి. అసలు ఎంత అచ్చిపాడు, సిగ్గుచేటండి. ఆ గట్టురాళ్ళ మీద బొమ్మలేంటి,
ఆ డెత్ సర్టిఫికేట్ మీదను బర్త్ సర్టిఫికేట్ మీద బొమ్మలా ఎవరు వచ్చారని చెప్పి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అందరూ కూటమి ప్రభుత్వం రాగానే సర్టిఫికేట్ మొత్తం చించి బయటపడేసారు. మరణ ధృవీకరణ పత్రం అంటే పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా టైము, పలానా ప్లేసు, కారణం అని చెప్పి రాస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయితే ఆయన డెత్ సర్టిఫికెట్. ఇంకా మీరు గమనించలేదు, సమాధుల మీద కూడా జగన్ రెడ్డి ఫోటోలు వేశారండి బాబు. అస్సలు బాబు జగన్మోహన్ రెడ్డి అస్సలు 2019 నుంచి 24 వరకు మా ఆంధ్రప్రదేశ్ ని పట్టి పీడించావు నీ బొమ్మలతోటి, నీ రంగులతోటి. వందల వేల కోట్ల రూపాయలు రంగులు వేయటానికి తీయటానికి 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒకవైపు ఏమో నారాయణ స్వామి, ఒకవైపు మిథున్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆహా అనాలంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నేతలందరినీ జైల్లో చూసి ఆహా అనాలేమో. మెడికల్ కాలేజీలు దేవుడికి ఎరుగు. నర్రెడ్డి సునీరెడ్డి ఆఫీస్ మీద దాడి చేస్తే 4 కార్టన్ బాక్సుల పేపర్లు దొరికినాయంట. అది జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి లిక్కర్ స్కామ్లో దోచుకున్న డబ్బులు, రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు దోచుకున్న లక్షల కోట్లు, ఏ దేశాల్లో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఎంత బంగారం కొన్నారు, ఎంత ప్లాటినం కొన్నారు, మొత్తం లెక్కలు ఉన్నాయండి దాంట్లో. మరి ఇంకే సమగ్ర సమాచారం ఓకే, సమర్థవంతమైన సమాచారం మొత్తానికి. అక్కడి నుంచి రోజారెడ్డి బయటకు వచ్చింది, సిద్ధార్థ రెడ్డి బయటకు వచ్చి అందరూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు బయటికి. అంతే. ఈ పలకరింపులు ఏదో రేపు జగన్ రెడ్డి అరెస్ట్ చేసిన ఒక్కసారి వెళ్ళి పలకరిస్తే సరిపోయేది, బాగుండేది. అప్పుడు అందరూ కూడా ఒకేసారి వెళ్తే అన్ని పనులు కలిసి వచ్చాయి. అలా కాకుండా వీళ్ళు ఇక్కడ ఈ మద్యం కుంభకోణం అనేది అసలు ఏంటో తెలియనట్లు నారాయణ స్వామి మాట్లాడి అసలు అది కుంభకోణం ఎందుకు అయిద్ది అని అంటాడు. దొరికిందిగా ఫోన్, ఇప్పుడు విచారణకి కోర్టు ఇచ్చేసిందిగా, ఆర్డర్ పాస్ చేసిందిగా. ఇప్పుడు మొత్తం ఎవరితో ఏటయానా, ఎప్పుడు మాట్లాడావు, ఎక్కడెక్కడ ఉన్నావు, నీ ఫోన్ ఎక్కడ ఉందో, నువ్వెక్కడ ఉన్నావు, ఎంతెంత డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, మొత్తం వివరాలు బయటకు వస్తాయి. వివరాలు ఉన్నాయి. ఆయన కూడా మామూలుగా అనఫిషియల్గా చెప్తున్నాడంట, నాకు నెలకి ఇచ్చింది 50 లక్షలే, 1000 కోట్లు మళ్ళీ ఆలే దోస్తున్నారని చెప్పాడంట ఆయన. ఆయన బాధ ఏంటంటే ఆ రోజున వీళ్ళు కూడా విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఇంట్రాగేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ ఇంట్రాగేషన్ లో పాపం ఆయన చాలా వణికిపోయాడంటండి. మరి 75 ఏళ్ల వయసు, పెద్ద ఆయన వయసు ఏముంది, డబ్బు తీసుకున్నప్పుడు వయసు గుర్తు రాలేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి మరి 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడికి రామకృష్ణ అనుకో, మరి ఇట్లా రామకృష్ణ అనుకునే వాళ్ళ చేత ఎందుకు ఈయన అవినీతి చేయించాడో అర్థం కాని పరిస్థితి. జగన్ రెడ్డి చిన్నపిల్లడు ఏంటంటే వయసు గురించి మాట్లాడే, జగన్ రెడ్డికి దాదాపు 60 ఏళ్ళు వచ్చినాయి దగ్గర. ఎవరిదోళ్ళగా గురువింద సామెత లాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పుకోవాలంటే. ఆడపిల్లతో పెళ్లి చేస్తే ఇప్పుడు తాత అయిపోయేవాడు. ఇక్కడ నారాయణ స్వామి, మిథున్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప వీళ్ళందరూ మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వయసుల గురించి, వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడితే ఎవరి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించో, లోకేష్ గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, జగన్మోహన్ రెడ్డి పచ్చబద్దాలు. మొన్న అందరూ అంటున్నారండి పచ్చబద్దాలని. కాదై పిచ్చబద్దాలు. లండన్ మెడిసిన్ మర్చిపోయి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్న పిచ్చబద్దాలు రా బాబు ఇవే అనిపించింది చూస్తుంటే. పిచ్చి మనిషి పిచ్చబద్దాలు ఆడుతూ ఆహా ఓహో అంటూ వీళ్ళు చర్చకి ఈ రోజున అసెంబ్లీకి రమ్మంటేనే భయపడి పారిపోయారు. సరే బురకాయ వేసుకొని రండి అయ్యని నేను 3 రోజుల నుంచి అడుగుతున్నాను. మరి దానికన్నా స్పందిస్తారో లేదో తెలియని పరిస్థితి. మరి బురకాలు వేసుకొనైనా వస్తాము, అవతల వాళ్ళ ఫేస్ మాకు కనిపించదు కానీ మా మొహం వాళ్ళకి కనిపించదు కదా అని దేనికి కూడా వాళ్ళకి సిద్ధంగా లేము. గతంలో 2024కి సిద్ధం అని గ్రీన్ కార్పెట్లు పరుచుకొని గ్రీన్ మ్యాట్ వేసేసి మొత్తం కూడా మార్ఫింగ్లు చేసేసాడు, అంతా గ్రాఫిక్స్. ఇప్పుడేమో మేము సిద్ధంగా లేము, దేనికి సిద్ధంగా లేము అంటున్నారు. అదనమాట జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ఈ రోజా సవాళ్ళు, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి అయ్యా నువ్వు బయటకు వచ్చి మా స్థాయి వేరన్నప్పుడు ఈయన ఆడుదాం ఆంధ్ర గురించి మాట్లాడితే బాగుండిద్ది. శబరి గారు అడిగే మాటల క్వశ్చన్స్కి ఈయన సమాధానం చెప్పమనండి. ఇప్పుడు దాకా బయటికి రారా? మీకు ఎప్పుడైతే ఆడుదాం ఆంధ్రాలో 120 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏసీబీ రిపోర్ట్ సమర్పించిందో అత్తాలుడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఇద్దరిని మీరు విన్నారా లేదు? నేను చాలాసార్లు విన్నా అత్తాలుడు అని. అత్తాలుడితో రోడ్డు ఎక్కి భుజాలు అనుకున్నారు. నేను ఇంతే తిన్నాను, నువ్వు అంత తిన్నావు, నేను ఎంత చెప్పి లెక్కలు చెప్పుకున్నారు ఇద్దరు. అది ఈ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పనిచేసుకుని ఇప్పుడు లెక్కలు తెలుసుకుంటారు. ఇప్పుడు శబరి గారు అడిగే ఒక క్వశ్చన్ కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర. ఇంటి ఆడపిల్లకి మరి వీళ్ళంతా ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నట్లున్నారు. ఇంటి ఆడపిల్లకి గౌరవ మర్యాదలు ఇవ్వటం కానివ్వండి, తెలియదు కదండి. గౌరవం అంటే ఏంటో తెలియదు, విలువలు అంటే ఏంటో తెలియదు, ప్రేమలు అంటే ఏంటో తెలియదు, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి దోచుకోవటం, దాచుకోవటం, వాళ్ళు వ్యక్తిగత స్వలాభం తప్ప తల్లి ఉండదు, చెల్లి ఉండదు,
ఏముండదు. అవసరమైతే నాన్నను కూడా రప్పరప్ప లేపేస్తారు వాళ్ళు. రేపేశారుగా ఆల్రెడీ బాబాయ్ని వైఎస్ వివేకాన్ని లేపినట్టు. అట్లాగా వీళ్ళందరూ కూడా ఎన్ని మాటలు మాట్లాడి అసలు ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలు న్యాయస్థానాన్ని మాట్లాడుతున్నారా? మీ దగ్గర రుజువులు ఉంటే నిరూపించుకోమని కోరుతున్నారు కదా. లాయర్లు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, న్యాయమూర్తులు ఉన్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందో చూసి కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పాలి? 4 నెలలు పారిపోయి అక్కడక్కడ దాక్కుని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వం, నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వమంటే వచ్చి సరెండర్ అయ్యాడు. సిట్ అరెస్ట్ చేయాలి ఆయన్ని. సుప్రీంకోర్టు నువ్వు వెళ్ళి నువ్వు పాపాలు చేసావు, దుర్మార్గాలు చేసావు, నీ నాటకాలు చాలు, వెళ్ళి సరెండర్ అయిపోమంటే లొంగిపోమంటే లొంగిపోయాడు వచ్చి. ఇవాళ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరో కొత్తగా వచ్చారు, ఒక ఆమె షర్మిలారెడ్డి అంట, పక్కన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ నాయకురాలు అనుకుంటా. ఓకే, కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి అరెస్ట్ చేసిందంట, సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసిందంట. ఎవరిని అడగాలి? ఆవిడ కనీసం పరిజ్ఞానం లేదు. ఆ కేసు ఏంటి, లిక్కర్ స్కామ్ ఏంటి, జగన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు అన్న పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అంటే మైకుల ముందు ఏదో మేము మాట్లాడాలి కదా, మాట్లాడితే మొత్తం టీవీలో చూపిస్తారు, ప్రజలు చూస్తారు ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నారు. అలానే ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు అక్రమ అరెస్ట్ అంటే గతంలో పోస్ట్ షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు చూడండి అంకబాబు గారిని, లేకపోతే రంగనాయకమ్మ గారిని. దాన్ని కదా అంటారు అక్రమ అరెస్ట్ అని. అమరావతి మహిళలకి రైతులకి దక్కాల్సిన న్యాయం దక్కకుండా చేసినప్పుడు, బూట్లు కాళ్ళతో కడుపులో తన్నినప్పుడు దాన్ని కదా అంటారు అక్రమ అరెస్ట్ అని. ఇష్టానుసారంగా జుట్టు పట్టుకొని ఈడ్చారు రోడ్ల మీద మహిళల్ని, దాన్ని కదా అంటారు అక్రమంగా అరెస్ట్ అని. జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నట్లున్నాడు దేన్ని అక్రమ అరెస్ట్ అంటారో ఏంటనేది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వాళ్ళ ఓటర్లు సపరేట్గా ఉంటారు, వాళ్ళ నాయకులు సపరేట్గా ఉంటారు అనుకుంటా. అంతా సపరేటే, మా రూటే సపరేటు అంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష హోదా కూడా లేని 11 మంది మాత్రం బయటికి రారు. జనాలు బాగా చక్కగా మంచి ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర పౌరులందరూ కూడా మంచి సమాధానం చెప్పి ఇళ్లల్లోనే కూర్చోండిరా బాబు, మీకు బయటకు వచ్చే ఇది లేదు అని చెప్పి 11 పరిమితం చేశారు. అయినా కూడా చెడ్డీ బ్యాచ్ వస్తుంది, దొంగల బ్యాచ్. చాలా కాలంగా అది పేరుగాంచుంది. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు వచ్చి చూసుకుని ఒక నెల లూటీ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. ఆ చెడ్డీ గ్యాంగ్ లాగా వీళ్ళు కూడా రాజకీయాలు అడ్డం పెట్టుకుని అప్పుడప్పుడు వచ్చి లూటీ చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళైనా కాస్త సెలెక్టెడ్ గా ఎవరు మంచిగా ఉందో ఖజానా చూసి కొడతారండి. వీళ్ళు అట్లా కాదు, మొత్తం అందరూ ఏకలూటినే. పేదలు నిరుపేదల కక్కిని గుడిగా ఆశపడ్డ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్యం పేరుతో విషాన్ని అమ్మి వాళ్ళు చనిపోతే డబ్బుల మీద బ్రతుకుతున్నాడు. శవాల మీద పేలాలు చిల్లర ఏరుకునే రకాలు. కడుపులో మండిపోతుందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తే వీళ్ళు చేసిన అన్యాయానికి. ఎంతమంది ఈ రోజున అనారోగ్యం పాలైపోయారు, ఎంతమంది కిడ్నీలు చెడిపోయినాయి, ఎంతమంది లివర్లు చెడిపోయినాయి. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతాం. ఇంకా దుర్మార్గులు అన్ని చేసుకోవడం, అన్ని పాపాలు చేసుకోవడం, వాళ్ళకు బయటకు వచ్చి మాట్లాడుతుంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఏం చేయాలి? వాళ్ళు అసలు మనుషులైతే కదా అన్న ప్రశ్న తలెత్తుంది ప్రజల్లో. అంతే మరి. ఆ మనుషులు కాదని వీళ్ళని అసలు మీరు మనుషుల్లో ఉండటానికి వీల్లేదని ఇంట్లో కూర్చోండి అని చెప్పి ఇస్తే, ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడే వీళ్ళని ఏ విధంగా ఏ జంతువుతో పోల్చాడో కూడా అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రజలందరూ కూడా మీ గురించి ఆలోచించారు కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. వీళ్ళు ఎన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడినా, ఎన్ని కుటిల ప్రయత్నాలు కుతంత్రాలు చేసి విషం జిమ్మాలని చెప్పి చూసినా కూడా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం. సిగ్గు శరవలేని రోజారెడ్డి, బరి తెగించిన సిద్ధార్థరెడ్డి, పేద ప్రజలకి చీప్ లిక్కర్ తాగిచ్చి వాళ్ళ ఉసురు తీసి వాళ్ళు కక్కిన కూడు తిని లక్షల కోట్లు సంపాదించుకున్న జగన్ రెడ్డి, మీరందరూ కలిసి ఎన్ని వాగినా ఎన్ని వేషాలు వేసినా జైలుకి వెళ్ళక తప్పదని, మీ చేత మీరు తిన్న ₹1 కోట్ల కక్కిస్తారని అరెస్ట్ కాక తప్పదని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.